హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసరికి వెదర్ చల్లగా ఉంది కాబట్టి మా ఇంట్లో వచ్చేసరికి మిల్ మేకర్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా, చాలా బాగుంటుంది. ఇదైతే మా అమ్మ చేసింది, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ ఒకసారి వాచ్ చేయండి. ఇప్పుడైతే ముందుగా మనమైతే ఇలా కొంచెం ఈ సోయా అవి తీసుకొని హాట్ వాటర్ అయితే పెట్టుకొని ఈ సోయా అనేవి అందులో వేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా హాట్ వాటర్లో అయితే వేసేసాం. ఇవి మంచిగా వాటర్ అనేది పీల్చుకోవాలి. ఒక 5 మినిట్స్ అందులో వాటర్లో ఉంచేయాలి, హాట్ వాటర్లో. అప్పుడే మంచిగా అవి పీల్చుకుంటాయి, మంచిగా బాగుంటాయి. ఈ లోపు అయితే మనం పుదీనా, కొత్తిమీర లేదు, కరివేపాకు అయితే వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ వాటర్లో 5 మినిట్స్ ఉంచిన తర్వాత వాటిని అయితే వాటర్ తీసేసి 2 టైమ్స్ మనం వాష్ చేసుకోవాలి. అప్పుడే మనకి మిల్ మేకర్ స్మెల్ అనేది పోతుంది, లేకపోతే మిల్ మేకర్ స్మెల్ అలానే వస్తుంది. అందుకని చెప్పి 2 టైమ్స్ అయితే వాటర్ వేసి మంచిగా మనం వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకోవడం వల్ల స్మెల్ అయితే ఉండదు. అందుకని చెప్పి హాట్ వాటర్ వేసాక అవి కూడా వాష్ చేసి మళ్ళీ 2 టైమ్స్ అయితే ఇలా వాష్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చాలా బాగుంటుంది. ఇంకా 2 టైమ్స్ అయితే ఇలా వాష్ చేసేసుకోవాలి, స్మెల్ రాకుండా. ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో మంచిగా ఇప్పుడు వాష్ చేసేసినవి మంచిగా పిండేసి వాటర్ లేకుండా మనమైతే బౌల్లోకి తీసేసుకోవాలి. వాటర్ ఉండకూడదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ వాటర్ పీల్చుతాయి కాబట్టి వాటర్ తక్కువగా ఉండేటట్టు మంచిగా గట్టిగా పిండేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు కొంచెం వేసుకున్నాం కలర్ కోసం. అండ్ చాలా మంచిది కూడా కదా పసుపు, ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిల్ మేకర్కి మంచిగా పట్టేటట్టు ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది. అంటే ఆ మిల్ మేకర్ లోపలి వరకు మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ లోపలికి పట్టేటట్టు అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకున్నా. చూడండి, 2 స్పూన్స్ కారం. ఇది వచ్చేసరికి 2 స్పూన్స్ కారం. అంటే మనం తినే దాన్ని బట్టి కారం అయితే వేసుకోవచ్చు. పిల్లలు తింటే చాలా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, మనమైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. ఇంకా కారం 2 స్పూన్స్ వేసేసుకున్నా. ఈ రెసిపీ అయితే మా అమ్మ చేస్తుంది, నేనైతే షూట్ చేస్తున్నా. బాగా చేస్తారు వంటలు అయితే. 2 స్పూన్స్ కారం వేసేసాక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. అంటే టేస్ట్కి సరిపోయినంత, అంటే ఎక్కువ కాకుండా తక్కువే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అయితే చాలా కష్టమవుతుంది కాబట్టి. అంటే ఇప్పుడు మనం మిక్స్ చేసినప్పుడు టేస్ట్ చూస్తే తక్కువలాగే ఉంటుంది, ఆయిల్లో ఫ్రై చేసాక ఎక్కువ అనిపిస్తుంది. అందుకని చెప్పి తక్కువ వేసుకుంటేనే చాలా మంచిది. ఇంకా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, కారం, ఇవన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా పట్టాలి కదా, అందుకని చెప్పి మొత్తం ఇంకా వాటర్ అనేది వేయకూడదు. వాటర్ కూడా వేయకుండా ఇంకా అలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ వచ్చేసరికి శనగపిండి వేసుకున్నాం. 2 or 3 స్పూన్స్ శనగపిండి. చూడండి, అలా 4 స్పూన్స్ వేశారు శనగపిండి. అంటే మన ఇష్టం, అంటే పిండిలా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నార్మల్గా మనకి పిండిలా వద్దు, ఎక్కువ మామూలుగా కావాలి అంటే తక్కువ వేసుకోవచ్చు. అలానే కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ or 4 స్పూన్స్. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి, అంటే మెత్తగా ఉండవు. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది, మనకి పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది, క్రంచీగా, అంటే మెత్తగా అవ్వకుండా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ బియ్యం పిండి. ఇది వచ్చేసరికి ధనియా పౌడర్ 1 స్పూన్. మన దగ్గర ఇంకా చికెన్ మసాలా పౌడర్, ఇంకా జీలకర్ర పౌడర్, ఇవన్నీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది స్మెల్ అనేది. ఇంకా మొత్తం ఇంకా మనం వాటర్ లేకుండా కింద నుంచి పై వరకు మొత్తం ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా వాటర్ అయితే వేయకూడదు. ఇప్పుడు మనం వేసే ఇంగ్రీడియంట్స్తోనే మిక్స్ చేసేసుకోవాలి, సరిపోతుంది కరెక్ట్గా. ఇంకా వాటర్ వేయనవసరం లేదు.
చూడండి ఇంకా అలా మిక్స్ చేసేసుకున్నాం. ఇందులో కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు. మేమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసాం. నార్మల్గా ఇంట్లో అయితే వేసుకోవడం లేదు. మేము ఇంట్లోనే కానీ కొంచెం వేసాం, కలర్ఫుల్గా కనిపించాలి కదా. కొంచెం రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంక ఫుడ్ కలర్ వేసాక ఇంకా మనం వాటర్ ఏం వేయకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా మంచిగా చేస్తారు మా అమ్మగారు అయితే. అంటే ఇదనే కాదు, చికెన్ పకోడీ అంటే వంటలన్నీ చాలా బాగా చేస్తారు, బాగుంటుంది కూడా. ఇప్పుడు వచ్చేసరికి కరివేపాకు, పుదీనా కట్ చేసి ఉంచాం కదా, అవి కూడా వేసేసుకున్నాం. కరివేపాకు, పుదీనా కూడా వేసేసాను. చూడండి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే కరివేపాకు వేయడం వల్ల స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇందులోనే కాదు, చికెన్ పకోడీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మా అమ్మగారండి, చాలా బాగా చేస్తారు వంటలైతే. ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసిన సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, గరం మసాలా, తర్వాత శనగపిండి, ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వాలి. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక మనమైతే ఇవి వేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని ఇంకా వేసేసుకోవాలి. మంచి వేడిగా ఉండాలి ఆయిల్, అప్పుడైతేనే బాగుంటుంది. చూడండి మరీ లోలో కాకుండా అలానే మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకుంటే ఇవి మంచి క్రిస్పీగా ఉంటాయి, నెమ్మదిగా వేగుతాయి. అంటే మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కానీ లోపల మంచిగా అవ్వదు. మంచిగా మీడియం ఫ్లేమ్లో అయితే మంచిగా ఉడుకుతాయి, మంచి క్రిస్పీనెస్ వస్తాయి, బాగుంటాయి కూడా. ఇంకా తీసేస్తున్నాం, అయిపోయింది. చూడండి ఈ కలర్లో రావాలి మనకి. ఇంకా ఈ కలర్లో వచ్చేసరికి మనకి బ్రౌన్ కలర్లో వచ్చినప్పటికీ తీసేయచ్చు, అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ ఇలా మనకి వర్షం పడినప్పుడు కొంచెం ఆనియన్స్, లెమన్ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే ట్రై చేసాం, ట్రై చేయడం కాదు మాకు వచ్చు. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీకు కూడా తెలియకపోయినా తెలిసినా ఇలా మేము చెప్పినప్పుడు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. మనం వేసిన కరివేపాకు ఇవన్నీ ఇంకా మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.